ఈ రోజున నమాజ్ అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ సార్కి కులాలను అంటగడతారు, కమ్మ కాపు ఏదంటారు కదా. అక్కడ పక్కన ముస్లిం నమాజ్ చేస్తుంటే ఆ మీటింగ్లో కూడా ఆపేసిండు ఆయన, నమాజ్ అయినాక మాట్లాడదామని చెప్పి. ఆయన సనాతన ధర్మం నమ్ముతాడు, ముస్లిం కూడా సనాతన ధర్మమే కావచ్చు. ఈయన కులాలను అంటగట్టి ఈయన కాపు లీడరు ఏంది ఇవన్నీ? ఆయన వేరయ్యా, మీకు అర్థం కాదు, పీకదు. పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటే అవతల పక్కన పవన్ కళ్యాణ్ లాగా ఆలోచించాలి. రఫ్గా ఆలోచిస్తే అర్థం కాదు ఆ మనిషి. ఆయన అజ్ఞాతవాసి, ఆదర్శవాసి, దేవాది దేవుడు, కారణ జన్ముడు. ఆయన అర్థం చేసుకున్నాడంటే అవతల కూడా మంచోడే. ఎందుకంటే ఆయన మంచోళ్ళకే అర్థమవుతాడు అబ్బా, చెడ్డోళ్ళకైతే అర్థం కాడు. వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు అంతే, రాక్షసులు వాళ్ళంతే. ఒక మసీద్లో నమాజ్ వినిపిస్తే మీటింగ్ ఆపేసినాయా, అది కదా గొప్పతనం. ఆయనకేది కమ్మ కాపని కులాలు అంటగడతారు. ఆయన కుల మనిషి కాదు, ఆయన ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక దేశభక్తి.